హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంజీ క్రియేషన్స్. సో మా ఫ్రెండ్స్తో అయితే ఈరోజు శ్రీశైలం అయితే బయలుదేరాం అనమాట. సో శ్రీశైలంలో మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, దోర్నాల దగ్గర టీ బ్రేక్ అనేది తీసుకున్నాం. సో మళ్ళీ ఇంక స్టార్ట్ చేద్దాం. సో శ్రీశైలం రావాలనుకునే వాళ్ళు ట్రైన్ ద్వారా అయితే మార్కాపూర్ రోడ్ వరకు అయితే మనకి ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ఇంకా బస్సు ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట, ఓన్లీ వన్ వే రూటు. సో మార్నింగ్ ఇక్కడ 8:30 ఆ టైంకి కింద గేట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. ఇదే చెక్ పోస్ట్ అనమాట. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు, ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా పంపించారు అనమాట. సో ఈ విషయాలన్నీ కొద్దిగా తెలుసుకొని రావాలనుకునే వాళ్ళు బైక్ ద్వారానో ఇంకెలా అయినా కూడా టైమింగ్స్ తెలుసుకొని వస్తే చాలా మంచిది. సో చూశారు కదా ఈ దారి ఎలా ఉందో, చాలా ప్రమాదకరమైన దారి అనమాట. ఓన్లీ వన్ వేనే వచ్చి వెళ్ళడానికి. మేము వెళ్ళిన రోజు అయితే దర్శనం చాలా బాగా జరిగింది. జనాలు అయితే బయట ఫుల్గా ఉన్నారు కానీ దర్శనానికి చాలా తక్కువ మందే ఉన్నారు. చాలా సాఫీగా, చాలా సంతోషంగా జరిగింది దర్శనం. అండ్ అలాగే రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ ఇబ్బంది పడ్డాము ఆ రోజు, ఎందుకని తెలియదు కానీ చాలా మంది వరకు చాలా కార్లు సో మనకి పొగలు వచ్చి ఆగిపోయాయి, కార్లు ప్రాబ్లం వచ్చి ఆ రోజే ఫుల్ ట్రాఫిక్ వచ్చింది. మేము ఆ రోజు వెళ్ళామన్నమాట. సో నేను వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. సో 1000 రూపీస్తో ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1000 రూపీస్ లోపే అయిందంటే మీరు నమ్ముతారా? ఎలాగో మీకు చెప్తాను చూడండి. విజయవాడ నుంచి మార్కాపూర్కి జనరల్లో వచ్చాను, 80 రూపీస్ టికెట్. పల్లె వెలుగు బస్సు కూడా అవైలబుల్ ఉందన్నమాట. పల్లె వెలుగుకి 100 రూపాయలు, లేడీస్కి ఫ్రీ ఉంది అందులో. సూపర్ లగ్జరీ వచ్చేసి 250 రూపీసు, ఎక్స్ప్రెస్ వచ్చేసి 210 రూపీస్ అండి. సో ఫ్రెష్ అప్ అయ్యాక టిఫిన్ 60 రూపీస్, దర్శనం అయ్యాక భోజనం 150 రూపీస్. సో రిటర్న్ టికెట్ 210 రూపీస్. మళ్ళీ మార్కాపూర్ రోడ్ నుంచి విజయవాడకి ట్రైన్ 80 రూపీస్. సో టోటల్ 790 ఓన్లీ. మేము ఎక్కిన బస్సు అయితే బస్ డ్రైవర్ అయితే చాలా మంచోడు. మమ్మల్ని ఇంకా సీట్లు లేవని చెప్పి ముందర కూర్చోబెట్టడం అంట. ఫుల్ వ్యూ కనపడింది మాకు. మొత్తం వన్ వే కాబట్టి మనకి దారి వెళ్తూనే ఉంది. అసలు దగ్గర 2.5 అవర్ 3 అవర్స్ వరకు పట్టింది కొండపైకి వెళ్ళిపోవడానికి, టైం పట్టింది. సో మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి అంతా మేము బస్సు ఎక్కామన్నమాట. సో అందువలన మేము కొద్దిగా త్వరగా వెళ్ళడానికి కుదిరింది. 9-10 గంటలకంతా మేము శ్రీశైలం చేరిపోయాం. అంతేనండి, ఆల్మోస్ట్ శ్రీశైలం కొండపైకి అయితే వచ్చేసాము. ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట, సెకండ్ చెక్ పోస్ట్ పైన ఉంటుంది. ఎవరండి చెప్పింది? సింగిల్గా వెళ్తే కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త విషయాలు తెలుసుకుంటారని చెప్పింది. ఫ్రెండ్స్తో వెళ్తే కూడా కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మాట్లాడాలి అన్న ఉద్దేశం మనకుంది అన్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడతాం, ఏదైనా తెలుసుకుంటాం. సో నా ట్రిప్లో అయితే చాలామంది పరిచయం అయ్యారు, చాలా విషయాలు తెలుసుకున్నాను. సో నేను తెలుసుకున్న విషయాలలో ఈ పుణ్యక్షేత్రం గురించి కూడా చాలా చక్కగా చెప్పాడు ఒక పెద్ద ఆయన. భక్తికి నిలయం శ్రీశైలం, శివుడి దివ్యధామం శ్రీశైలం, ప్రకృతి ఒడిలో పరమ పవిత్ర క్షేత్రం, ఒక్కసారి వెళ్తే జీవితాంతం గుర్తుండిపోయే మహాక్షేత్రం. ఓం నమ శివాయ. శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనకు కనిపించేది సాక్షి గణపతి దేవాలయం అండి. ఇక్కడ రాసున్నారు, చదవండి. భూమండలానికి నాభి స్థానమే శ్రీశైలం. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన శరీరంలోని నాభి యొక్క ముఖ్యమైన కేంద్ర భాగం కదా. అదేవిధంగా పురాణాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం శ్రీశైలాన్ని భూమికి ఒక పవిత్రమైన కేంద్ర స్థానంగా భావిస్తారు. ప్రసిద్ధిగాంచిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. మరియు శక్తి స్వరూపిణి అయిన శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు కూడా ఉంది ఇక్కడే. మీకు కుదిరినప్పుడు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే శ్రీశైలం రిజర్వాయరు. అక్కడికి వెళ్ళి రెడీ అయ్యాము. అక్కడ మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదే మొదటి గుడి, సాక్షి గణపతి దేవాలయము. చాలా జనాలు అయితే ఉన్నారనమాట. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో మేము డైరెక్ట్గా అయితే శ్రీశైలం ఫస్ట్ మెయిన్ మల్లికార్జున స్వామి యొక్క దర్శనానికి అయితే మేము బయలుదేరాము. సో ఇంకొద్ది క్షణాలు అయితే మనం గుడి దగ్గర ఎంటర్ అయిపోతాము. దిగి ఇంకా బై వాక్గా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడే మేము లగేజ్ అంతా కూడా ప్లేస్ అయితే చూసుకున్నాం అనమాట, ఎక్కడ ఉంటుంది ఏమని చెప్పేసి. ఫస్ట్ మా ప్లాన్ అయితే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేసి స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి దర్శనానికి అయితే వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. సో ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టాం, మొబైల్ కౌంటర్ ఉంటుంది, మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టాం. ప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమి. స్టార్టింగ్లోనే మనకి శివపార్వతుల దర్శనం అయింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి చాలా పెద్ద శివలింగం అయితే ఉంది, చాలా బాగుంది అనమాట. పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్నపిల్లలకి కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది ఏరియా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామంట, స్ట్రైట్గా బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో పక్కన ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి.
సో ఇక్కడ స్నానం చేసుకొని కూడా మనం ఇక్కడ నుంచి ఇలాగ కూడా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ఇలాగ స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే రైట్ నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్ళామనుకోండి మీకు ఇంకా డైరెక్ట్గా రిజర్వాయర్కి ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొన్ని ఆటోలు కూడా మన ఆటోల ద్వారా కూడా రిజర్వాయర్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. వన్స్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఇవే అండి స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఫుల్ 600 స్టెప్స్ ఉన్నాయండి డౌన్. వెళ్ళేసరికి చాలా రోజులు అయింది మేము వాక్ నడిచి కూడా కొండలు ఎక్కి దిగి మెట్లు ఎక్కి దిగి. సో ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కాళ్ళు వణికారు, లిటరల్లీ హార్ట్ బీట్ అయితే ఫాస్ట్ ఎక్కువ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా దిగాం కింద వరకు డౌన్గా. సో వాటర్ కోసం అని చెప్పేసి. సో కింద రిజర్వాయర్ వరకు వెళ్ళాక అక్కడ మీరు స్నానాలు అంతా ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి రిటర్న్ రావడానికి బైక్ ట్యాక్సీ అయితే అవైలబుల్ ఉంది. సో ఇద్దరిని ఒక బైక్లో అయితే తీసుకుని వెళ్తారన్నమాట. ఇద్దరికి కలిపి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఏమైనా దర్శనం దగ్గరలో ఏమైనా డ్రాప్ చేస్తారంటే లేదండి, కళ్యాణకట్ట వరకే, అంటే మన స్టెప్స్ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ వరకు అయితే డ్రాప్ చేస్తారు. సో ఇది చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది రిజర్వాయర్ అయితే. సో రిటర్న్ వచ్చాక మెట్ల ద్వారా పైకి ఎక్కి మళ్ళీ ఆటో ఎక్కామండి గుడి దగ్గరికి. ఫుల్ అయితే చెమట పట్టింది. ఎవరైనా వెళ్ళాలి పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ముందుగానే చూసుకొని వెళ్ళండి. సో మీకు తిరిగి రిటర్న్ రావాలనుకున్నప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకోండి. సో మన దర్శనం ప్లేస్కి దగ్గరికి అయితే వచ్చాము. సో ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయ్యాక ఇలాగ ఉందన్నమాట. గుడి లోపల ఎక్కడ కూడా మొబైల్ అలవ్ లేదు కాబట్టి నేను వీడియో ఎక్కడ కూడా రికార్డ్ చేయలేకపోయాను. సో కాబట్టి మల్లికార్జున స్వామి యొక్క వీడియోని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకోవడానికి కూడా ఫుల్ రష్ ఉండిందండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము. సో వచ్చాక ఇది పరిస్థితి, ఫుల్ ట్రాఫిక్ వల్ల బండ్లన్నీ ఆగిపోయాయి. చాలా వరకు 2-3 కిలోమీటర్ల వరకు. సో బండ్లు ఎక్కడా కూడా మనకి మూవ్ అవ్వలేదు. దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేశాక మేము అక్కడి నుంచి ఇంకా బస్సు స్టార్ట్ అయింది. ఇంకా బస్సు స్టార్ట్ అయ్యాక మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా బస్సులో చాలామంది వరకు పరిచయం అయ్యారు. చాలా చక్కగా మాట్లాడుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కొందరు కోపంగా, కొందరు మంచిగా, చాలా చక్కగా సాగిందండి ప్రయాణం. సో మీలో ఎవరైనా కూడా ఆ ట్రాఫిక్ జామ్ అయిన రోజు ఎవరైనా వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.